ఈ వీడియోలో చైనా గురించి మనలో చాలా మందికి తెలియని ఫ్యాక్ట్స్ ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే నేను చేయబోయే చైనా జియోపొలిటికల్ సిరీస్ లో ఇది ఫస్ట్ పార్ట్. ఇలా చైనా గురించి అండ్ ఆల్సో చైనా వాళ్ళు ఇండియాకి వచ్చే థ్రెట్ గురించి చాలా వీడియోస్ చేయబోతున్నాను. ఈ వీడియో జస్ట్ స్టార్టింగ్ పాయింటే. సో వీడియో మొత్తం చూస్తే నేను ఫ్యూచర్ లో ఎలాంటి వీడియోస్ చేయబోతున్నానో మీకు ఐడియా వస్తుంది. ఆల్సో మీకు ఏదైనా ఫ్యాక్ట్ నచ్చి ఏదైనా ఫ్యాక్ట్ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరం అమెరికాకి అలానే చైనాకి వార్ వస్తే అమెరికా ఈజీగా గెలుస్తుంది అనుకుంటున్నాం కదా. అఫ్ కోర్స్ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే అమెరికా మిలిటరీ స్ట్రెంత్ అనేది మనం ఎవ్వరూ ఇమాజిన్ చేయలేనంత ఉంది. కానీ చైనా ఓటమి అంత ఈజీగా ఒప్పుకునే రకం కాదు. అమెరికా దగ్గర పవర్ఫుల్ వెపన్స్ ఉండొచ్చు, గ్రేట్ డిఫెన్స్ సిస్టమ్ ఉండొచ్చు, కానీ చైనా దగ్గర అమెరికా మీద వార్ గెలవడానికి ఒక పెద్ద వెపన్ ఉంది. ఆ వెపన్ ఏంటంటే యుఎస్ఏ ఒక ఎకానమీ. అసలు యుఎస్ఏ యొక్క ఎకానమీ చైనా దగ్గర ఉండడం ఏంటి బ్రో? అసలు చైనా ఏం చేయగలదని మీరు అనుకుంటున్నారా? అయితే చెప్తా చూడండి. చైనా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ $700 మిలియన్ వాల్యూ చేసే యుఎస్ఏ బాండ్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ యుఎస్ఏ జుట్టు చైనా దగ్గర ఉన్నట్టే. ఒకవేళ చైనా కానీ ఆ బాండ్స్ని అమెరికన్ ఎకానమీలో ఒకేసారి సెల్ చేయడానికి పెడితే అమెరికన్ ఎకానమీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీని గురించి మీకు ఒక డీటెయిల్ వీడియో కావాలంటే కింద కామెంట్స్లో చెప్పండి. మేడ్ ఇన్ చైనా. ఈ ప్రొడక్ట్స్ ని మనం ఎంత చీప్ గా చూస్తామో మనందరికీ తెలుసు కదా. అఫ్ కోర్స్ వాటి క్వాలిటీ కూడా అలానే ఉంటుంది అనుకోండి. కానీ చైనా మొత్తం ఇలానే ఉంటుంది అనుకుంటే మనందరం తప్పు చేసినట్టే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చైనా వాళ్ళు వాళ్ళ స్పేస్ ఆర్గనైజేషన్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ని స్పేస్ గ్రేట్ వాల్ అంటారు. అంటే స్పేస్ లో ఎలాంటి ఆబ్జెక్ట్ నైనా ట్రాక్ చేయడం. ఏ ఆబ్జెక్ట్ నైనా ట్రాక్ చేస్తే చైనాకి ఎలా బెనిఫిట్ అవుతుందని మీరు నన్ను అడగొచ్చు. ఒకసారి ఊహించుకోండి, ఏదైనా కంట్రీతో చైనాకి వార్ అవుతుంటే వాళ్ళు అపోనెంట్ కంట్రీ యొక్క శాటిలైట్స్ అన్నిటిని ట్రాక్ చేసి వాటిని ఈజీగా అందం చేస్తే ఆ కంట్రీ యొక్క కమ్యూనికేషన్ మొత్తం నాశనం అయిపోతుంది. అండ్ ఈ స్పేస్ గ్రేట్ వాల్ అనే ప్రాజెక్ట్ లో వాళ్ళు ఈవెన్ సెంటీమీటర్ సైజ్ ఉన్న ఆబ్జెక్ట్ ని కూడా ఈజీగా ట్రాక్ చేయగలరు. కొంతమంది వెస్టర్న్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే అమెరికాతో పోలిస్తే ఈ టెక్నాలజీ అనేది చాలా సుపీరియర్ గా ఉంటుందని. ఇలాంటి ఒక టెక్నాలజీని మనం కూడా డెవలప్ చేయాలా లేదా? దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. ఆర్టిఫిషియల్ ఐలాండ్స్, మీరు విన్నది కరెక్టే. నార్మల్గా అయితే ల్యాండ్ చుట్టూ సీ ఉంటే దాన్ని ఐలాండ్ అంటాం కదా. కానీ ఆర్టిఫిషియల్ ఐలాండ్ అంటే సీలో ఒక ప్లేస్ లో గానీ ఒక రాక్ ని గానీ గుర్తించి దాని చుట్టూ కాంక్రీట్ వేసి అక్కడంతా ల్యాండ్ లాగా తయారు చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఐలాండ్ అంటారు. చైనా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ని బిల్డ్ చేస్తుంది. అసలు చైనాకి ఏం అవసరం ఇలాంటివి బిల్డ్ చేయడానికి అని మీరు నన్ను అడగొచ్చు. ఇక్కడ ఏంటంటే మ్యాటర్, చైనా ఈ ఐలాండ్స్ అన్నిటినీ కాంట్రవర్షియల్ ప్లేసెస్ లో బిల్డ్ చేస్తుంది. కాంట్రవర్షియల్ ప్లేసెస్ అంటే సౌత్ చైనా సీలో ఫిలిప్పీన్స్, వియత్నాం ఇలాంటి కంట్రీస్ ఓన్ చేసుకుంటున్న ప్రొవిన్సెస్ లో వీళ్ళు ఇలాంటి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ని బిల్డ్ చేస్తున్నారు. అయితే దీన్ని యుఎస్ఏ కూడా చాలా సార్లు ఖండించింది. కానీ చైనాకి చాలా పవర్ఫుల్ నేవీ ఉంది. అందుకే యుఎస్ఏ గానీ ఏ కంట్రీస్ అయితే నష్టపోతున్నాయో ఆ కంట్రీస్ గానీ వీళ్ళని ఆపలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్స్ లో కూడా దీన్ని ఇల్లీగల్ అని చెప్పారు. అయినా చైనా దీన్ని చేస్తుంది. ఒకవేళ దీన్ని ఇండియా ట్యాకిల్ చేయాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి. మీకు ఒక విషయం తెలుసా? ఇప్పటి వరకు ఎర్త్ మీద 17 రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని గుర్తించారు. ఇక్కడ ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ లో ఆల్మోస్ట్ ఆల్ 70% ప్రొడక్షన్ అనేది చైనాలోనే జరుగుతుంది. ఎయిదర్ చైనాలో గానీ లేదా చైనా ఓన్ చేసుకునే ల్యాండ్ లో గానీ. ఒకప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ 90% ఉండేది. అయితే వరల్డ్ మొత్తం చైనా మీద ఎంతలా డిపెండ్ అయి ఉందంటే ఈవెన్ యుఎస్ఏ కూడా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని ప్రాసెసింగ్ చేయాలంటే చైనా దగ్గరికే వెళ్ళాలి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి చాలా చోట్ల యూస్ అవుతాయి. ఈవెన్ డిఫెన్స్ వెపన్స్ ని తయారు చేయాలన్నా సరే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ చాలా అవసరం ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి చైనా మీద పెద్ద దేశం అయిన యుఎస్ఏ కూడా ఎంత డిపెండెన్సీ ఉందో. అయితే అసలు చైనాకి ఇంత ఆధిపత్యం ఎలా వచ్చిందో మీరు తెలుసుకోవాలనుకుంటే నా కామెంట్స్ లో చెప్పండి. ఫుల్ లెంత్ ఒక వీడియో చేస్తాను. దీని వెనకాల చాలా కుట్రలు కూడా ఉన్నాయి అనుకోండి. కుట్రలు లేకుండా చైనా ఉండదు కదా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి, ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. మనందరం చైనా ప్రొడక్ట్స్లోనే చైనా టెక్నాలజీ మొత్తం ఉంటుంది అనుకుంటాం కదా. అదే మనం చేసే పెద్ద మిస్టేక్. మీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను చూడండి. అసలు క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సి ఉంది. ఈ టెక్నాలజీ అంతలా మెచ్యూర్ అవ్వలేదు. కానీ చైనా లాంటి కంట్రీ ఒక క్వాంటమ్ శాటిలైట్ని లాంచ్ చేసిందంటే మీరు నమ్మగలరా? అయితే ఈ ఒక్క శాటిలైట్ వల్ల చైనా మిలిటరీ అండ్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ని క్రాక్ చేయడం అనేది మిగతా కంట్రీస్ కి ఇంపాసిబుల్. చైనా ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తుందో మనందరికీ తెలుసు కదా. ఈ టెక్నాలజీ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. అసలు ఈ టెక్నాలజీ మొత్తం ఎలా వర్క్ అవుతుంది, చైనా దీన్ని ఎలా లీడ్ చేస్తుందో కూడా చెప్తాను.
చైనా జీపీఎస్ మీద డిపెండ్ అవుదని మీలో ఎంతమందికి తెలుసు? జీపీఎస్ అంటే యూఎస్ఏ వాళ్ళు డెవలప్ చేసిన ట్రాకింగ్ సిస్టమ్ అన్నమాట. చైనా వాళ్ళు వాళ్ళ ఓన్ గా ఒక ట్రాకింగ్ సిస్టమ్ ని డెవలప్ చేసుకున్నారు. అఫ్ కోర్స్ ఇండియా దగ్గర కూడా వాళ్ళ ఓన్ ట్రాకింగ్ సిస్టమ్ ఉందనుకోండి, దీన్ని నావిక్ సిస్టమ్ అంటారు. అయితే చైనా టెక్నాలజీకి మన టెక్నాలజీకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. చైనా టెక్నాలజీ అనేది వరల్డ్ వైడ్ గా వర్క్ చేస్తుంది. వాళ్ళ శాటిలైట్స్ అనేవి వరల్డ్ వైడ్ గా ట్రాక్ చేస్తూ ఉంటాయి. కానీ మన సిస్టమ్స్ మాత్రం ఓన్లీ ఇండియన్ మాత్రమే ట్రాక్ చేస్తున్నాయి. ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల వాళ్ళకి మిలిటరీ పరంగా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనం కూడా ఇలాంటి సిస్టమ్ ఒకటి డెవలప్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. దీని మీద కూడా ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. చైనా వాళ్ళ కంట్రీలో ఉన్న ప్రజల్ని ఏ రేంజ్ లో మానిటర్ చేస్తుందో మీ అందరికీ తెలుసు. అయితే చైనా వేరే కంట్రీలో ఉన్న చైనీస్ పీపుల్ ని కూడా మానిటర్ చేయాలనుకుంటుంది. ఇది ఎలాగో తెలుసా? వాళ్ళు పోలీస్ స్టేషన్స్ ని నిర్మిస్తున్నారు. వాళ్ళ కంట్రీలో కాదు, బయట కంట్రీస్ లో. వినడానికి కొంచెం షాకింగ్ గా ఉన్నా సరే, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్ ఇలాంటి చాలా కంట్రీస్ లో వాళ్ళ స్టేషన్స్ ని నిర్మిస్తున్నారు. అయితే ఈ స్టేషన్స్ లో ఉండే వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? అక్కడ ఉన్న చైనీస్ సిటిజన్స్ చైనాకి సంబంధించిన ఇంటర్నల్ మ్యాటర్స్ గానీ ఏమన్నా లీక్ చేస్తున్నారేమో, లేదంటే చైనా పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించట్లేదేమో అని మానిటర్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు యూనిఫామ్ ఇవన్నీ వేసుకుని అఫీషియల్ గా ఉండరు. ఇదంతా జరిగేది అన్అఫీషియల్ గా. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి. చైనా మనందరికీ తెలుసు కమ్యూనిజం ఫాలో అవుతుందని. కమ్యూనిజం ప్రకారం అందరూ ఈక్వల్ అండ్ ఎవరు ఎక్స్ప్లాయిటేషన్ కి గురి అవ్వకూడదు. కానీ ఇదంతా కాయిన్ ఒక సైడ్ మాత్రమే. చైనాలో అసలు అందరూ ఫ్యాక్టరీస్ ఎందుకు పెట్టడానికి ముందుకు వస్తున్నారు? చీప్ లేబర్ అనే కదా. చీప్ లేబర్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందనే కదా. వర్కర్స్ తో వర్క్ చేయించుకుంటున్నారు కానీ వాళ్ళకి చీప్ వేజెస్ ఇస్తున్నారు. అందుకే కదా చీప్ లేబర్ అనేది. మరి ఇది ఎక్స్ప్లాయిటేషనే కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కమ్యూనిస్ట్ కంట్రీ అయిన చైనాలో కంటే ఇండియాలోనే వర్కర్ యూనియన్స్ ఒక స్ట్రైక్లు ఎక్కువ జరుగుతాయి. చైనాలో అయితే మొత్తం గవర్నమెంట్ కంట్రోలే. ఎవరైనా సరే స్ట్రైక్ దిగుదాం అని చూస్తే వాళ్ళు నెక్స్ట్ మినిట్ కనపడరు. మరి ఇదేం కమ్యూనిజం? మీకు ఎవరికైనా అర్థమైతే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. మీకు తెలుసా చైనా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 2 మిలియన్ యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. వరల్డ్ లో ఇదే టాప్. అయితే సెకండ్ ప్లేస్ లో మన ఇండియానే ఉంది. ఇండియా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 1.45 మిలియన్ సోల్జర్స్ ఉన్నారు. అలానే యూఎస్ఏ దగ్గర 1.4 మిలియన్. సర్ప్రైజింగ్లీ నార్త్ కొరియా తర్వాత పొజిషన్ లో ఉంది. 1.2 మిలియన్ యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. వీళ్ళకున్న పాపులేషన్ తో పోలిస్తే వీళ్ళ యాక్టివ్ సోల్జర్స్ కౌంట్ అనేది చాలా ఎక్కువ. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.